మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి నేటి జీకేలో ఏ క్రీడలో ఎంతమంది ఆటగాళ్ళు పాల్గొంటారు అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి. చాలా చాలా వాల్యుబుల్, ఇంపార్టెంట్ కూడా. లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ది క్రికెట్. క్రికెట్లో ఉండే ఆటగాళ్ళ సంఖ్య 11. తెలిసిందే కదా అని వదిలేయొద్దు. కిందనే తెలియని క్రీడలు కూడా ఉంటాయి కాబట్టి నెంబర్ మారుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, యూజ్ఫుల్గా ఉంటాయి. ఒక మార్కు ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి వస్తుందండి. మరి క్రికెట్ నుండి పాల్గొనే ఆటగాళ్ళ సంఖ్య 11. హాకీ నుండి కూడా 11 మంది. ఫుట్బాల్ నుండి 11 మంది అండి. క్రికెట్, హాకీ, ఫుట్బాల్, ఓకేనండి. నెక్స్ట్ వాలీబాల్ నుండి 6 అండి. వాలీబాల్ ఆటలో పాల్గొనే ఆటగాళ్ళ సంఖ్య 6. బాస్కెట్బాల్లో 5. బాస్కెట్లో ఎంతమంది ఉంటారు? 5. బిలియర్డ్స్ అనేది ఒకరే ఆడుతారు. పోలో అనే క్రీడలో పాల్గొనే ఆటగాళ్ళ సంఖ్య 4. ఐస్ హాకీ 6. ఇక్కడ ఐస్ హాకీ, వాలీబాల్ ఒకేలా ఉంటారండి. ఐస్ హాకీ, వాలీబాల్. నెక్స్ట్ ఖోఖోలో 9 అండి. ఖోఖోలో 9. బేస్బాల్ 9. ఖోఖో 9 అండి. రగ్బీ 15 మంది అండి. 15 మంది. రెజ్లింగ్ 2. స్నూకర్ 1. నెట్బాల్ 7 అండి. నెట్బాల్లో 7 ఆటగాళ్ళు పాల్గొంటారు. కబడ్డీలో కూడా 7 ఆటగాళ్ళు పాల్గొంటుంటారు. కర్లింగ్ అనే ఆటలో 4 ఆటగాళ్ళు పాల్గొంటుంటారు. చెస్ 2. బాక్సింగ్ 2. చెస్ 2. టగ్ ఆఫ్ వార్ వాటర్ పోలోలో 8 మంది పాల్గొంటారండి. చివరిగా లక్రోన్సేలో అనే ఆటలో 12 మంది పాల్గొంటారండి. అదేవిధంగా క్రోక్వెస్ట్ అనే ఆటలో 13 లేదా 15 మంది ఈ యొక్క ఆటలో పాల్గొంటారండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.